నామినేషన్కు ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు। మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని హామీ ఇచ్చారు। పీవీఆర్ ట్రస్ట్ ద్వారా 100 కోట్ల రూపాయలతో పేదలందరికీ సేవ చేస్తానన్నారు వెంకట్రామిరెడ్డి। ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు నిర్ణయం మేరకి పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకి ఇవాళ బీఫామ్ నాకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది। ఆ బీఫామ్ నామినేషన్ పత్రాలు ఇవాళ పవిత్ర దేవాలయం కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసుకొని వారికి ప్రార్థించి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇవాళ వచ్చి పూజలు చేసుకోవడం జరిగింది। వారి దగ్గర పూజా కార్యక్రమం ముగించుకొని మెదక్ కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ ఉన్నాం। ఇవాళ ఈ భగవంతుని ఆశీస్సులతో పార్టీ ఏదైతే నిర్ణయం మేరకి శాయశక్తుల ప్రయత్నించి ప్రజల ఆమోదంతో ఘన విజయం సాధిస్తూ ఉన్నాం। మెదక్ పార్లమెంట్ సీటుకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ఆశీస్సులు నాకు ఇవ్వాలని చెప్పి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి వారి ప్రజాసేవలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై వారి కుటుంబ సభ్యునిగా ఉంటా అని చెప్పి జిల్లా అభివృద్ధి ఈ 3 జిల్లా కేంద్రాలు ఏవైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తున్నాయో వీటిని అభివృద్ధి బాటలో ఉంచడానికి కేసీఆర్ గారు అదేవిధంగా శ్రీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అందరి సూచన మేరకు ప్రజాసేవలో అంకితమవుతానని చెప్పి ఈ భగవంతుని సాక్షిగా చెప్తూ ఒక సేవకుడిగా నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నా। ప్రజలు నన్ను ఆశీర్వదించి కలెక్టర్గా ఉన్నతాధికారిగా నన్ను ఆదరించారు। ఇవాళ వాళ్ళ ఆదరణే ఇవాళ నాకు నామినేషన్ నా చేతికి దిక్కడం నా అదృష్టం। ఆదరణను ఇంకా నాకు మళ్ళీ ఒకసారి ఇచ్చి ఆశీర్వదించి ఘన విజయంతో నన్ను పార్లమెంటుకు పంపినట్టయితే వారి కుటుంబాలలో సేవకుడిగా ఉంటా, ప్రతి అన్నదమ్మునికి అన్నలాగా తమ్ముడిగా ఉంటా అని చెప్పి భగవంతుని మీద ఇవాళ ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను। నిరంతరం ప్రజాసేవలో ఉంటాను। సేవకుడిగా నేను ప్రజల దగ్గరికి వస్తున్నా, నాకు దీవెనలు ఇవ్వండి।